刚刚我也お、一時や、おい。uno lo toca. あ、げそう。దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అయితే రేపు బెంగళూరు వెళ్లనున్నారు. వీరి పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయండి. థ్యాంక్ యూ శిరీష. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు బెంగళూరు వెళ్తున్నారు. ఆయన కర్ణాటక ఎన్నికల్లో అంటే తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఆయన పర్యటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్కి ఇచ్చిన టాస్క్ లో చిక్బల్లాపూర్, కోలార్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు నేతలు అంటే ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ, ఎమ్మెల్యే రఘునందన్ రావు, తర్వాత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, వీళ్ళతో పాటు మరికొంతమంది నాయకులు ఇప్పటికే కర్ణాటకలో ముఖం వేసి ఆయా నియోజకవర్గాల్లో తమ కేటాయించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. బెంగళూరు సిటీతో పాటు మిగతా అంటే తెలుగు ప్రాంతాలు ఎక్కువ ఉండేటువంటి బళ్ళారి, చిక్బల్లాపూర్, మైసూరు ఇట్లాంటి తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వీరు ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కర్ణాటక తర్వాత తెలంగాణను దక్షిణాదికి అడ్డాగా చేసుకోవాలనుకుంటున్నటువంటి బీజేపీ గెలిపే లక్ష్యంగా అక్కడ కూడా పనిచేస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచి అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు, అనుసరిస్తున్న విధానాల వల్ల దేశానికి కలిగిన నష్టం కానీ మనకు ఎదురవుతున్న ఇబ్బందులు కానీ వీటన్నిటిని సమగ్రంగా తెలియజేసి మరోసారి కర్ణాటకలో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని మీరు కోరనున్నారు. ప్రధానంగా చూస్తుంటే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా కర్ణాటక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కర్ణాటక ఎన్నికల గెలిపే రాబోయే ఎన్నికలకు అంటే తెలంగాణ ఎన్నికలకు కానీ 2024 లోక్సభ ఎన్నికలు కొంత గట్టి పునాది పడే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వం కర్ణాటక ఎన్నికల్లో పూర్తి అస్త్రశస్త్రాలను వినియోగిస్తూ ఉన్నది. అందులో భాగంగానే బండి సంజయ్ వెళ్తున్నారు. ఇప్పటికే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్నను స్టార్ కంపెనర్ గా బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె కూడా 1-2 రోజులలో అక్కడికి వెళ్ళి అక్కడే ముఖం వేసి ఎన్నికలు అయ్యేంత వరకు తనకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో తెలుగు ప్రజలతో ఏకమవడంతో పాటు కర్ణాటక వాసులతో డీకే అన్న కర్ణాటక సహాయ ఇన్ఛార్జ్ కూడా కర్ణాటక బీజేపీ సహాయ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఆయనతో పాటు అంటే నిన్నటి వరకు లక్ష్మణ్, డీకే అన్న వీళ్ళు మాత్రమే వెళ్ళారు, బండి సంజయ్ వెళ్ళటం లేదు అన్న కొంత ప్రచారం జరిగింది. అంటే బండి సంజయ్ బీజేపీ అధిష్టానం పక్కకు పెడుతుందా అన్న అనుమానాలు కూడా పార్టీ రాష్ట్ర కార్యకర్తల్లో కొంత చర్చ దారితీసింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తాజాగా బండి సంజయ్ని కర్ణాటక ఎన్నికలకు వెళ్ళమని అక్కడ ప్రచారం చేయమని ఆ పార్టీ ఆదేశించడం, అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా బండి సంజయ్ ఏ ఏరియాలో పర్యటించాలి, ఎలా ప్రచారం చేయాలి రూట్ మ్యాప్ను కూడా అధిష్టానం పంపించడంతో ఈ ఎన్నిటికీ అంటే ఏవైతే పుకార్లు, రూమర్స్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నికి ఫుల్ స్టాప్ పెట్టిందని కూడా మనం చెప్పొచ్చు శిరీష. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.